మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏడేళ్ల ప్రేమ ఒక నిరాకరణ, ఆత్మహత్యాయత్నంగా మారిన కథ. కోర్టు మెట్లు ఎక్కుదామన్న దిక్కుతోచని స్థితిలో వారికి ఇప్పుడు అండ ఎవరు? సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ యువతి ప్రేమించి 7 ఏళ్లు సహజీవనం చేసిన యువకుడు తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో ఉన్న అసలు నిజాలు ఎంత బాధితురాలు మాటల్లో తెలుసుకుందాం. చెప్పమ్మా, మహేష్కి మీకు మొదట ఎలా పరిచయం మొదలైంది? నా పేరు అనుష సార్, మాది రత్నవరం విలేజ్. నాకు మ్యారేజ్ అయింది. ఫస్ట్ మ్యారేజ్ అయినాక మేము భార్యాభర్తలం కోరబండ పని గురించి బతుకుదేరు గురించి వెళ్ళాము. అక్కడ రెంట్ తీసుకుందాము. రెంట్కి ఎదురంగానే మహేష్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యాక నేనన్నా నాకు భర్తుండు, నన్ను వదిలే అనేసి అంటే, నీకోసం నేను సావటానికైనా సిద్ధం, నేను చస్తే మాత్రం మా ఇంటి వాళ్ళు మొత్తం నీ ఇంటి మీద పడతారు అనేసి నన్ను బెదిరించాడు. తర్వాత ఇద్దరం సాగింది కొంతకాలం. నా భర్త నుంచి వచ్చిందాక నేను చేసుకుంటాను, వస్తావా రావా అనేసి అన్నాడు. అంతకుముందుకి మాకు పిల్లలు లేరు. వస్తావా రావా, నువ్వు నాతోటే ఉండాలి, నా కాడే ఉండాలి, నువ్వు రాకపోతే నేను చస్తా అనేసి నా భర్తకి నాకు ఎడబాపి నేను చేసుకుంటా అనేసి తీసుకొచ్చి కోదాట్లో పెట్టి నాకు ఇడాకులు ఇప్పిస్తా అన్ని నేనే చూసుకుంటా అని తీసుకొచ్చి సీక్రెట్గా నా భర్త కట్టిన తాళి మెట్టెలు తీసేసి ఆయన సీక్రెట్గా రూమ్లో తాళి కడుతున్నావు ఏందనేసి అంటే, రేపు మమ్మల్ని ఒప్పించుకొని ఇంటికి తీసుకొని నేను మ్యారేజ్ చేసుకుంటా మళ్ళీ అనేసి అక్కడ తాళి కట్టాడు, ఇంట్లో కోదాట్లో పెట్టాడు మమ్మల్ని. ఇప్పుడు గడిచిన 7 ఏళ్ళుగా మీరు చేస్తున్న సహజీవనంలో మీ యొక్క జీవితం ఎలా సాగింది? మంచిగానే ఉన్నాం సార్, మంచిగానే ఉన్నాం. మేము అందరం మంచిగానే ఉన్నాం. ఈ రోజు వరకు ఈ 2 నెలల క్రితం నుంచే నువ్వు ఇంటికి తీసుకుపోవా, ఇంట్లో వాళ్ళకి చెప్పవా ఏంటికి ఇట్లా చేస్తున్నావు అనేసి అంటే, నేను ఇన్ని రోజుల గురించి అడిగా, 7 సంవత్సరాల నుంచి అడిగాను. పాపలు పుడుతున్నా కొద్దిగా అడుగుతుంటే, మా అక్క పరిస్థితి బాగలేదు, మా అక్కకు ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఆ మ్యారేజ్ తర్వాత ఇడాకులు అయినాయి, మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయింది, మళ్ళీ ఇడాకులు కావటానికి వచ్చినాయి, నీ గురించి మళ్ళీ తెలిస్తే బాగోదు అనేసి చెప్పుకొచ్చి ఇన్ని రోజులు ఆపి. అయితే ఈ సందర్భాల్లో మహేష్ నిన్ను పెళ్లి చేసుకుంటానని ఏమన్నా వాగ్దానం చేశాడా? చేశాడు సార్, పెళ్లి చేసుకుంటా అనేసే అన్నాడు నాతోటి. పెళ్లి చేసుకుంటా అన్నాకనే, మీరు నిర్ణయాలు తీసుకున్నాకనే, అన్నిటికీ అయిపోయినాకనే ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేసా. నాకు డౌట్ వచ్చింది. అడిగితే మాత్రం నేను చేసుకోను, మా అమ్మ నేను చేసుకుంటా అంటేనేమో మా అమ్మ చచ్చిపోతా అంటుంది, చేసుకోపోతేనేమో నువ్వు చచ్చిపోతా అంటున్నావు, నేను ఇంట్లో ఒప్పించి చేసుకుంటా అనుకున్నా కానీ ఇప్పుడు మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి ఇప్పుడు చెప్తున్నాడు సార్. మరి ప్రస్తుతం మహేష్ మొట్టమొదటగా నువ్వు పెళ్లి చేసుకోవాలా అన్నప్పుడు నిరాకరించడం లాంటివి ఏమైనా జరిగినా ఈ 7 ఏళ్ల కాలంలో మీ దాంట్లో? ఒప్పుకుండా ఆయన ఒప్పేసుకుండు. ఏ సందర్భంలో? మేము మంచిగా ఉన్నప్పుడే ఒప్పుకుండు సార్. ఫస్ట్ నుంచి మాకు పెళ్లి ట్రాఫిక్ వచ్చింది, ఒప్పుకుండు. ఇంకా మళ్ళీ రీసెంట్గా నేను అడగటం స్టార్ట్ చేశారు. నాకు డౌట్ అనిపించి, ఏంది మరి తీసుకెళ్ళవా ఇంటికి, మరి మీ వాళ్ళకి చెప్పవా అంటే, నేను చెప్పను, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను తీసుకెళ్ళను, నువ్వు ఇట్లనే ఉండు అనేసి అంటే, ఇట్లా ఎన్ని రోజులు ఉండాలి, నా పిల్లగాళ్ళకి తండ్రి ఎవరైనా చూపించాలి, నాకు భర్త కావాలి, నా పిల్లగాళ్ళకి తండ్రి కావాలి, ఇట్లా ఎన్ని రోజులు ఉన్నా తప్పుడు ఉద్దేశం వేసి వస్తారు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని కండిషన్ పెట్టినాక ఆయన ఇంటికి రావటం బంద్ చేసాడు, ఫోన్లు చేయటం బంద్ చేశాడు, అన్నీ బంద్ చేసాక నేను సీక్రెట్గా పిలిపించి పెద్ద మనుషులలో మాట్లాడితే సార్ అన్నడుగా డబ్బులు కట్టిస్తా అనేసి అన్నాడు. డబ్బులు కట్టడానికి నాకు పిల్లగాళ్ళకి తండ్రి కావాలి, నాకు భర్త కావాలనేసి నేను పెద్ద మనుషులలో అడిగినాక నాకు నచ్చకపోతే నేను పోయి ఇంటి మీద కూర్చొని ఆయన పెడితే కేసు చల్లదని వాళ్ళ అమ్మతోటి న్యూసెన్స్ కేసు అని పెట్టించాడు సార్. పెట్టించాక నాకు ఇంత బతికినాక అందరికీ తెలిసినాక నాకు పిల్లగాళ్ళకి తండ్రి కావాలి, నాకు భర్త లేడనేసి నేను పెట్రోల్ పోసుకున్నాను సార్. నేను రాను అంటే నాకు న్యాయం జరగదు పోలీసులలో, నేను రాను, నేను డబ్బు పెట్టలేవను, మేము రాము, మేము పేదవాళ్ళం అన్నా సరే పోలీసు వాళ్ళు మమ్మల్ని గుంజకు వస్తుంటే మేము పెట్రోల్ పోసుకున్నా సార్ నేను ఆత్మహత్య చేసుకోవటానికి, నీకు న్యాయమే జరిగిద్ది అనేసి ఏడ్చుకొచ్చారు సార్. మమ్మల్ని ఏడ్చుకొచ్చి గుంజకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ గడిచిన 7 ఏళ్లలో
మరి పోలీసుల్ని మీరు ఫిర్యాదు చేశారా? ఏది గడిచిన మీరు సహజీవనం సాగిస్తున్న ఆ సమయంలో పోలీసుల్ని ఏమన్నా కంప్లైంట్ చేశారా, లేకపోతే ఇప్పుడు చేశారా? మీ నుంచి కంప్లైంట్ చేయలేదు సార్. నేను కంప్లైంట్ ఇవ్వలేదు అసలుకి ఆయనకి. ఆయన మీద ఏ కంప్లైంట్ నేను ఇయ్యదలుచుకోలేదు. పెద్ద మనుషులలో మాట్లాడినా డబ్బులు కట్టిస్తా అన్నాడు. నాకు డబ్బులు నచ్చలేదు. ఇంటి మీద పోయి కూర్చున్నా. నన్ను చేసుకోవాల్సింది నా పిల్లగాళ్ళకి తండ్రి కావాలి, నాకు భర్త కావాలి. నువ్వు సీక్రెట్గా తాళి కట్టినవు, ఇవాళ సీక్రెట్ తాళి కడితే పెళ్ళి అయిందనేసి అనట్లేదు నన్ను. నాకు భర్త కావాలి, వాళ్ళకి తండ్రి కావాలనేసి నేను ఇంటి మీద పోయి కూర్చున్నా. కానీ ఈ రోజు వరకు నేను ఆయనకి మీద కేసు పెట్టలేదు. కానీ మరి ఈ క్రమంలో మరి ఆత్మహత్య చేసుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు. ఆ నిర్ణయం ఏం ఆలోచించావు? ఆత్మహత్య చేసుకునే ముందు నువ్వేం ఆలోచించావు? తను లేనిది నేను బతకలేను సార్. ఆ తను లేనిది నేను బతకలేను. నా పిల్లగాళ్ళ తండ్రి నా 2 నెలల మించి రాకపోతేనే మా నాన్న కావాలి, మా డాడీ కావాలని 2 నెలల మించి వాళ్ళిద్దరికీ జరాలి. కాబట్టి వాళ్ళకి తండ్రి ఆయన కాబట్టి ఇంత బతికి నన్ను చేసుకుంటా అని నమ్మించి మోసం చేసి నా భర్త కానించి నన్ను ఎడబాపి ఈరోజు 2 పిల్లల్ని కానీ నేను చేసుకోనంటే నేను బతకటం కూడా వేస్ట్, నా జీవితం వేస్ట్. నా పిల్లగాళ్ళకి తండ్రి లేనప్పుడు, నాకు భర్త లేనప్పుడు నేను బతకటం వేస్ట్ సార్. ఆయన లేని నేను బతకలేమని ఆత్మహత్య చేసుకోబోయాను. పోలీసు వాళ్ళు ఆపేశారు. చివరికి మీరు న్యాయం కావాలని కోరుకుంటున్నారా? న్యాయమే కావాలని కోరుకుంటున్నాను సార్. న్యాయమే కావాలని కోరుకుంటున్నాను. డిఎస్పీ మేడం సూర్యాపేట నుంచి వచ్చింది. ఇక్కడ ఎవరితో పిలిపించినా రావట్లేదు నేను స్టేషన్, కానీ డిఎస్పీ మేడంని పిలిపించారు. మేడం నేను న్యాయం చేస్తాను, నీకు న్యాయం చేస్తాను, నువ్వు రా అని తీసుకొచ్చింది సార్. వాళ్ళ ఇంటికాడి నుంచి వచ్చిందాక నన్ను కుక్కలు నిడిచినట్టు ఈడ్చారు సార్, కొట్టారు సార్. మా వాళ్ళు ఎవరు వచ్చి ఆగలేదు, పోలీసులు ఎవరు ఆగలేదు. డిఎస్పీ మేడం కూడా వచ్చింది. డిఎస్పీ మేడం అయితే అందరిని కొట్టుకుంటూనే తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి తీసిపోయి మళ్ళీ సూర్యాపేటలో పెట్టారు. నైట్ ఏరే కాడ అదేందో పోలీస్ స్టేషన్ అంట, ఆడ పెట్టేశారు. ఆడ కౌన్సిలింగ్ ఇచ్చేశారు, రాపించుకుర్రు, మొత్తం ఎంక్వైరింగ్ రాపించుకుర్రు. మళ్ళీ ఇక్కడికి వచ్చాను సార్ పోలీస్ స్టేషన్ కాడికి. నేను చివరగా నీకు జరిగిన ఏదైతే నీ జీవితంలో జరిగిన సంఘటనలో సమాజంలో ఉన్న యువతులకు మీరేం సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? నాకు న్యాయం కావాలి సార్. నా పిల్లగాళ్ళకి తండ్రి కావాలి, నాకు భర్త కావాలి, నాకు న్యాయం అనేది కావాలి సార్. మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను సార్, దయచేసి నా పిల్లగాళ్ళు 2 చిన్న పిల్లగాళ్ళే సార్, వీళ్ళకి తండ్రి కావాలి సార్, నాకు భర్త కావాలి. నేను ఆయన లేని ఉండలేకపోతున్నాను, మా పిల్లలు కూడా ఉండలేకపోతున్నారు. నాకు న్యాయం చేయండి. డిఎస్పీ మేడం గారు న్యాయం చేస్తాను, నన్ను తీసుకొచ్చారు. డిఎస్పీ మేడం తోటి కూడా నన్ను మాట్లాడలేదు. ఇక్కడ స్టేషన్ కాడికి కూడా నైట్ తీసుకురాలేదు. వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చింది అనేసి అన్నారు. వాళ్ళ అమ్మకి తెలుసు సార్, నాకు తెలియదు మా ఇంటి మీదకి వచ్చి రద్దు చేస్తుంది అనేసి స్టేషన్లో కేసు పెట్టింది. వాళ్ళ అమ్మకి కూడా తెలుసు సార్ మా గురించి. డిఎస్పీ మేడం తోటి మాట్లాడిలే నన్ను స్టేషన్కి కొనండి సార్. నైట్ పూట నేను తీసిపోండి అంటే తీసిపోనియకుండా హాస్పిటల్కి తీసిపోయి హాస్పిటల్ కానించి సూర్యాపేట తీసుకెళ్లారు సార్ వాళ్ళు. నాకు మీడియా వాళ్ళు సాయం చేయాలని కోరుతున్నాను సార్. మొత్తానికైతే 7 ఏళ్ల సహజీవనంలో తనకు జరిగిన సంఘటనలను చాలా తీవ్రంగా కలిచివేసి ఆత్మహత్యకు దారితీసిందని బాధితురాలు సుమన్ టీవీ ద్వారా వెల్లబుచ్చుకుంది. యువత ప్రేమలో జాగ్రత్తగా ఉండాలి, న్యాయం కోసం వెనకడు వేయకుండా ముందుకు వచ్చి మరి న్యాయం కోసం పోరాడాలి అని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం.